శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త. ఇది కదా ఇన్నాళ్ల నుంచి కోరుకుంది. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. శబరిమలలో మార్చి 14, 2025 నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది. ఇకపై శబరిమలలో 18 మెట్లు ఎక్కగానే భక్తులు స్వామివారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త నమూనాను ఆలయ అధికారులు రూపొందించారు. అయ్యప్ప స్వామి భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతినిచ్చేలా నిబంధనలు మార్చారు. ఇక ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే 18 మెట్లు ఎక్కగానే సన్నిధానంలోకి వెళ్లేందుకు భక్తులకు ఎడమ వైపుకు మళ్లించేవారు. అక్కడి నుంచి 500 మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వంతెనను తొలగించాలని ట్రావెన్కోర్ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ కారణంగా 18 మెట్లు ఎక్కగానే అయ్యప్పను దర్శించుకోవచ్చు. మార్చి 14, 2025న మీనమాస పూజల కోసం శబరిమలలో అయ్యప్ప ఆలయాల్ని తెరవనున్నారు. ఆ సమయంలో ఇరుముడితో వెళ్లే భక్తులు 18 మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 లేదంటే 4 లైన్ల దారిలోకి అనుమతిస్తారు. అక్కడి నుంచి నేరుగా బలికల్పుర కనిక్కవంచి నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకొని మణికంఠుణ్ణి దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతినిచ్చేవారు. అయితే సన్నిధానానికి ఎదురుగా భక్తులు వెళ్ళినప్పుడు 2 నుంచి 3 సెకండ్ల పాటు మాత్రమే స్వామివారిని దర్శించుకునే వీలుండేది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కక భక్తులు నిరాశ చెందేవారు. అందుకే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని స్వామివారిని వీలైనంత ఎక్కువసేపు దర్శించుకునేలా ట్రావెన్కోర్ బోర్డు దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది.